చేద్దాం ఎస్పీ గారు హెల్మెట్ పెట్టిద్దాం ఎగ్జామ్షన్ ఇద్దాం ఫోన్ చేసి ఇవాళ లేకపోతే బండి రాదు మేడం చెప్పు. హలో అమ్మా, నేను మినిస్టర్ సవితమ్మని మాట్లాడుతున్నానమ్మా. బాగున్నారా? బండి మీరు మంచి బండి కొనిచ్చినారు. ఎంత పడింది తల్లి? 2.5 లక్షలు పెట్టి బైక్ కొనిచ్చినావు, చాలా సంతోషం. మరి కష్టపడి బైక్ కొనిచ్చినావు, మీ అబ్బాయి ఏమో హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలుతా ఉన్నాడు. ఏం చేద్దామంటావు? అవునమ్మా, ఓకే, బండి ఏమో కొనిచ్చావు తల్లి. నీ కొడుకు భవిష్యత్తు బాగుండాలి, నీ కొడుకు గౌరవంగా ఉండాలని బండి కొనిచ్చావు. బండి బయటికి తీసేటప్పుడు నీ కొడుకు హెల్మెట్ పెట్టుకుని బయటకు వచ్చే బాధ్యత నీదే. నీ కొడుకు ఆరోగ్యం కోసం చెప్తున్నాం. ఓకే, ఇప్పుడు నువ్వు చెప్పావు కాబట్టి బండి పంపిస్తాం, కొత్త బండి. మళ్ళీ నీ కొడుకు ఎక్కడ హెల్మెట్ పెట్టుకోకుండా బండి తోలితే బండి ఇంటికి రాదు. ఇప్పుడు మేమే హెల్మెట్ పెట్టి పంపిస్తాం మీ అబ్బాయికి. ఓకేనా? ఓకే, ఏం సారీ వద్దు, జాగ్రత్త. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. అంటే ఏం పాడవు చెప్పి నువ్వు కూడా ఎలకుండా కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకోవాలి. ఏం పాడవు మనం బాగుంటే మీరు యూత్ అంతా కూర్చొని మాట్లాడుకొని డిస్కషన్ జరగాలి. మీ ఫ్రెండ్స్ కూడా చెప్పాలి, మా కోసం కాదు, ఇది మీకోసం. మీ తల్లిదండ్రులు కష్టపడి బండి కొనిచ్చారు, మీరు బాగుండాలని. అంటే ఇది డిసిప్లిన్. మీ సేఫ్టీ కోసమే. సిటిజన్స్ మనందరం డిసిప్లిన్ గా ఉండాలి, రోడ్ సేఫ్టీ. విద్య చెప్తూ ఏమైనా బొక్కే గిక్కే ఏమైనా ఉందా మన కోసం తెచ్చింది? మీ పిల్లలకి చెప్పండి, మీ పేరెంట్స్ బయటికి పోయినప్పుడు ఖచ్చితంగా కార్ అయితే సీట్ బెల్ట్. అదే ఎంప్లాయీస్ రైట్. అది ఇప్పుడు వరుసగా వచ్చిన అక్కడ ట్రిబ్యూట్స్ వస్తున్నారు. వెరీ గుడ్ మేడం. గొప్ప విషయం పెట్టుకున్నారు. అక్కడ యూత్ అయిపోతున్నారు. అందరికీ ఆదర్శంగా కూర్చోండి, మామూలు కూర్చోండి, కంఫర్టబుల్.